దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరి ఒకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యమును గూర్చినటువంటి ఉపమానములను గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మరి యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక దినము సముద్ర తీరమున కూర్చుండి జనసమూహమంతా తన యొద్దకు వచ్చినప్పుడు మరి శిష్యులతో ఆయన ఉండి అక్కడ ఒక ఉపమానాన్ని వారికి బోధించాడు. ఆ ఉపమానమే ద పారబుల్ ఆఫ్ ద సోవర్. ఒక రైతు తన పొలంలో విత్తనాలు విత్తడానికి బయలుదేరాడు. ఆ రైతుని గురించి ఆయన ఉపమానాన్ని చెప్పినటువంటి ఆయన అంటాడు, ఒక రైతు విత్తనాలు విత్తుచుండగా కొన్ని త్రోవ పక్కన పడిపోయాయి, పక్షులు వచ్చి వాటిని మింగివేశాయి. కొన్ని మన్ను లేని రాతి నేలను పడ్డాయి, అక్కడ మన్ను లోతుగా లేనందున మరి వెంటనే మొలిచాయి, కానీ వేరు లేనందున అవి ఎండిపోయాయి. ఇక మూడవదిగా కొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి, అయితే ఆ ముండ్ల పొదలు ఆ విత్తనాలను ఎదగనివ్వలేదు. ఇక చివరిగా కొన్ని మంచి నేలను పడి 30 60 100 ఫలించాయి అని చెప్పి మరి ఆయన ఒక విషయాన్ని వారికి చెప్పాడు. ఏంటి అంటే, ఆ శిష్యులు అడిగారు, ఎందుకయ్యా నీవు మాకు అర్థం కాని విధంగా ఇట్లా చెబుతున్నావు, ఏంటి ఈ యొక్క ఉపమానం గురించి, మరి దీని యొక్క అర్థం ఏమిటి అని ఆయన అడిగినప్పుడు క్రీస్తు ప్రభుల వారు ఒక విషయాన్ని వారికి తెలియజేశాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుంచి మరి 23 వచనాల్లో మనము ఈ ఉపమానాన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఆయన 9వ వచనంలో అంటాడు, చెవులు గలవాడు వినుగాక. హల్లెలూయా. ఆయన ఉపమానాన్ని చెప్పి చెవి గలవాడు వినుగాక అన్నాడు. ఏమిటి చెవులు గలవాడు వినటం? అందరూ వింటూనే ఉన్నారు కదా, మరి ఏంటి ఆయన మాట్లాడుతున్నాడు అని శిష్యులు వచ్చి, అయ్యా నీవు ఉపమాన రీతిగా వారితో ఎందుకు మాట్లాడుచున్నావని అడగగా యేసు వారితో ఇట్లా, నేను యేసయ్య ఆ ఉపమానాన్ని అక్కడున్న జనసమూహం అంతటికీ తెలియజేశాడు. ఒక ప్రక్కన శిష్యులు ఉన్నారు, ఆయన సముద్రము తీరంను కూర్చొని ఉన్నాడు. ఒక ప్రక్కన శిష్యులు ఉన్నారు, మరి ఆయన ముందర జనసమూహం అంతా ఉంది. అయితే శిష్యులు అడుగుతున్నారు, ఎందుకయ్యా నీ ఉపమాన రీతిగా చెప్తున్నావంటే యేసయ్య అన్నాడు, ఇదిగో పరలోక రాజ్యములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది. హల్లెలూయా. ఏమిటి ఇక్కడ మీకు అనగా ఆ శిష్యులకు మరి అక్కడ ఉన్నటువంటి జనములకు తేడా క్రీస్తు ప్రభుల వారు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహించబడినది కానీ వారికి అనుగ్రహించబడలేదు అంటున్నాడు. అనగా యేసు క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినటువంటి ఆ శిష్యులకు ఉన్న ధన్యత ఏమిటి అంటే, పరలోక రాజ్య మర్మములు వారు తెలుసుకొనగలుగుతూ ఉన్నారు. హల్లెలూయా. నా సహోదరుడా, నా సహోదరి, క్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉండటం వలన నీవు నేను మరి పొందుకునేటువంటి ధన్యత, పరలోక రాజ్య మర్మములను గ్రహించడానికి కావలసినటువంటి శక్తిని, జ్ఞానమును క్రీస్తు ప్రభుల వారు మనకు బోధిస్తాడు. కానీ పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. వింటున్నారే, ఆ జనములు వారు ఎలాంటి వారో తెలుసా? వారు ఎలాంటి వారంటే వారి గురించి ఆయన ముందర మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపక ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా బోధించుచున్నాను. అక్కడ ఉన్నటువంటి వారు ఉన్నారు చూసారా, వారు మరి ఆ క్రీస్తు ప్రభులు వారు చేయబోయేటటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాల కొరకు ఎగబడి వచ్చినటువంటి వారు, మరి ఆయన పెట్టేటటువంటి ఆహారాన్ని భుజించటానికి వచ్చినటువంటి వారు. అంతేకాని మరి ఆయన పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము మన్నా ఆయన క్రీస్తు ప్రభుల వారు అని వారు గ్రహించటం లేదు.
మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించుమని యెషయా ద్వారా పలికినటువంటి మాటలను ఆయన జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు ప్రవక్త అయినటువంటి యెషయా ఆ ఇశ్రాయేలు ప్రజలను గురించి అలాగా చెప్పవలసి వచ్చిందంటే, ఆయన దేవుని కార్యములన్నిటినీ చూసి మరి దేవుని అంగీకరించలేదు. దేవుడు వారి జీవితాలు చేసిన అద్భుత కార్యాలన్నిటినీ ఎరిగి తమ పితరులను దేవుడు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి ఇదిగో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారిని ఆరిన మేలు మీద నడిపించి మరి జీవాహారమును పరలోకము నుంచి మన్నాని మధురాహారాన్ని వారికి కురిపించినా కానీ వారు దేవుని వైపు తిరగలేదు. అలాగే ఆ ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరంగా జీవిస్తూ వచ్చారు. అందుకే యేసయ్య అన్నాడు, ఇదిగో వారు నిత్యము వినుచుందురు కానీ గ్రహింపరు, వారు నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనకుందురు. అందుకే ఉపమాన రీతిగా వారికి బోధిస్తూ ఉన్నాను. అయితే మీకు క్రీస్తు ప్రభుల వారిని రక్షకుడుగా బోధకుడుగా అంగీకరించినటువంటి మీకు ఇదిగో ఒక ఆశీర్వాదం ఉంది. ఏమిటి అంటే పరలోక రాజ్య మర్మములు ఎరుగుట తెలుసుకొనటానికి మీకు దేవుడు శక్తిని జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ఇదిగో కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. అన్న సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీ జీవితంలో ఆ విత్తనము, దేవుని వాక్యం అనేటువంటి ఆ విత్తనము, క్రీస్తు ప్రభులవారు అనేటువంటి ఆ విత్తనము, క్రీస్తు ప్రభులవారు అనేటువంటి ఆ యొక్క దేవుని సంతానం, అబ్రహాము ద్వారా దేవుడు వాగ్దానము చేసిన సంతానం, దేవుని పిల్లలగటానికి దేవుడిచ్చినటువంటి కృప, ఆ కృపకు కనుక నీవు విధేయత చూపగలిగితే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ కృపను నేను మరి దేవుని కొరకు వినియోగించగలిగితే, దేవునికి మనము మన జీవితాలను సమర్పించుకోగలిగితే ఆయన మరి ఎక్కువగా ఆశీర్వదిస్తాడు, మరి ఎక్కువగా సమృద్ధిని దయచేస్తాడు. ఆ క్రీస్తు ప్రభులవారు అనేటువంటి ఆ విత్తనము నీ హృదయములో నాటబడితే నీవు అధికముగా ఫలిస్తావు, సమృద్ధిని పొందుకుంటావు. కలిగిన వానికే ఇయ్యబడును అనగా నీ జీవితంలో క్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉంటే నీవు మరి ఎక్కువగా ఆశీర్వదించబడతావు. కృప నుండి కృపకు నీవు నడిపించబడతావు. విశ్వాసము నుండి అధిక విశ్వాసమునకు నీవు నడిపించబడతావు. ఆశీర్వాదము నుండి అధిక ఆశీర్వాదములోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి నడిపించటానికి దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మరి అక్కడ మనం ఒక ఉపమానాన్ని చూస్తాం. క్రీస్తు ప్రభుల వారు అక్కడ ఒక ఉపమానాన్ని ఆయన తెలియజేశాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం మనం ఒకసారి గమనించినట్లయితే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వచనంలో, ఇదిగో పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతర ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి, తన దాసులను పిలిచి ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, మరి ఒకనికి 1 ఎవరి సామర్థ్యము కొలది వారికి ఇచ్చి దేశాంతరము పోయెను. హల్లెలూయా. అలాగుందంట దేవుని రాజ్యం. మరి అలాగే దేవుడు మనందరికీ తలాంతులనిచ్చాడు, దేవుడు మనందరికీ కృపనిచ్చాడు. ఇక్కడ చెప్పినటువంటి మాట, ఆ యజమానుడు తిరిగి వచ్చి మరి ఆయన ఇచ్చిన తలాంతులకు లెక్క అడుగుతూ ఉన్నాడు. ఆ లెక్క అడిగినప్పుడు ఇదిగో 5 తలాంతులు కలిగి ఉన్నటువంటి వాడు మరి 5 తలాంతులు తీసుకొని వచ్చాడు. దేవుడు ఆయన యజమానుడు అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ చిన్న విషయంలో నమ్మకముగా ఉంటివి గనుక నిన్ను అనేకమైన వాటి మీద
అధికారిగా నియమిస్తానన్నాడు. నా సంతోషంలో పాలుభాగస్తుడవు కమ్మన్నాడు. అలాగే 2 తలాంతులు ఇచ్చిన ఆ దాసుడు కూడా మరి 2 తలాంతులను తీసుకుని వచ్చాడు. దేవుడు కూడా ఆ యజమాని మరి నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఇక 3వ వ్యక్తి 1 తలాంతు కలిగినటువంటి వ్యక్తి దానిని భూమిలో పాతిపెట్టాడు. అయితే ఆయన అన్నాడు, అందుకు యజమానుడు వాణ్ణి చూచి, సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకున్నవాడనని నీకు తెలియనా? అయితే నీవు నా సొమ్మును వడ్డీ వ్యాపారస్తులే ఎందుకు పెట్టలేదు? కాబట్టి నీకిచ్చిన తలాంతును కూడా నీ వద్ద నుండి తీసివేస్తూ ఆ 10 తలాంతులు గల వానికి ఆ 1 తలాంతును కూడా ఇచ్చివేసి ఆయన అన్నాడు, ఇదిగో కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి అతనికి కలిగినది తీసివేయబడును అన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఏమిటి ఆయన మాట్లాడుతున్నది అంటే క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి కృప, క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి పరిశుద్ధాత్మ అభిషేకము, క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించేటటువంటి మరి ఆ పరిశుద్ధాత్మలో పాలి భాగాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. హల్లెలూయా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. మరి ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఈ యేసు క్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచే ప్రతివాడు నశింపక నిత్య జీవాన్ని పొందినట్లు ఆయనని లోక రక్షకుడుగా పంపించి ఆయన ద్వారా ప్రతి ఒక్కరికి దేవుడు తన కృపను అనుగ్రహించాడు. ఎంతమంది అయితే ఆ క్రీస్తు ప్రభుల వారి నామమందు విశ్వాసం ఉంచి ఆయన అధికారానికి ఒప్పుకుంటారో వారి జీవితంలో ఆ కృప ఇంకా విస్తరిస్తుంది. ఆ క్రీస్తు ప్రభుల వారి కృప దినదినము వారి జీవితంలో సమృద్ధిగా దయచేయబడుతుంది. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృపను వ్యర్థం చేయక క్రీస్తు ప్రభుల వారిని మరి నీ హృదయంలో చేర్చుకొని 30దంతలు 60దంతలు 100అంతలుగా దేవుని కొరకు ఫలిద్దాం. మహిమ నుండి అధిక మహిమకు, ఆశీర్వాదము నుండి అధిక ఆశీర్వాదమునకు, కృప నుండి అధిక కృపకు, మరి విశ్వాసము నుండి అధిక విశ్వాసమునకు దేవుని సన్నిధిలో సమృద్ధిగా ఎదుగుదాం. దేవుని కొరకు సాక్షులుగా జీవిద్దాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరమ తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకు ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకిచ్చిన ప్రభువా మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరం గల మా తండ్రి, క్రీస్తు ప్రభుల వారు అనుగ్రహించినటువంటి ఆ కృపలో మేమందరము ప్రభువా కృప నుండి అధిక కృపకు ఎదగటానికి, మహిమ నుండి అధిక మహిమకు మేము అర్హత పొందటానికి ప్రభువా మాలో మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పెంపొందింపచేయండి అయ్యా. సమృద్ధిగా మాకు నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకమును అనుగ్రహించి అయ్యా మీ కొరకు నమ్మకమైన మంచి దాసుడా అని మేమందరము మీ రాకడలో కొనియాడబడే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. కనికరం గల మా తండ్రి, ఈ వర్తమానాలు వినిచిన మా ప్రియబిడ్డల కుటుంబాలన్నిటిని దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you all. Praise the Lord. Shalom.